Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. ఈరోజు ఆ సర్వేశ్వరుని దండం పెట్టుకుని దేని ప్రారంభించండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ వచ్చి వీఆర్ నాట్ గెటింగ్ ఓల్డర్, వీఆర్ గ్రోయింగ్. లైక్ దట్ ఇట్ ఈస్ అప్లై ఇన్ ట్రీస్కి జనరల్గా దే ఆర్ గ్రోయింగ్ అని చెప్తాం. ఇట్స్ నాట్ ఫర్ ఓల్డర్ అని చెప్పు. అట్లానే మనకు కూడా అదే వర్తిస్తుంది. ట్రీస్ ఎదుగుతున్నాయి అని చెప్తాం, అంతేగాని అది ఓల్డ్ అయిపోయింది. అలానే మనం కూడా వీఆర్ గ్రోయింగ్ అని చెప్పాలి, కానీ ఓల్డర్ అని చెప్పకూడదు. సో ఎదుగుతున్నాం అంతే. ఎవ్రీ డే వీఆర్ గ్రోయింగ్, దట్ ఈస్ దేర్. బట్ ఓల్డర్ అవుతున్నాం అని చెప్పేసి మీరు ఇంకో వర్డ్ ఇవ్వకండి. బికాస్ ఓల్డర్ అంటే ఇన్ ద సెన్స్ జన్మలు అనేది తీసుకుంటే ఇప్పుడు మీరు 70 years వరకు గ్రో అవుతారు కదా, దట్ గ్రో ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్టర్ ద డెత్ ఆల్సో ఇట్ విల్ బీ కంటిన్యూ. మీ గ్రోయింగ్ మెథడాలజీ అక్కడి నుంచి నీకు స్టార్ట్ అవుతుంది. అదే కొంతమంది అనూహ్యంగా అన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు మాత్రం కొంత ఏజ్ అయిన తర్వాత కొంతమందికి తెలుస్తాయి. దట్ రీజన్ బిహైండ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద థింగ్ ఈజ్ వాళ్ళ పుట్టుకతో వాళ్ళు చేసినటువంటి పుణ్యం వల్ల వాడు ఇమీడియట్లీ దే విల్ క్యాచ్ ద సిచ్యువేషన్స్. అకార్డింగ్లీ మీకంటే మెచ్యూరిటీ లెవెల్ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు కొంత టైం పడుతుంది. ద రీజన్ బిహైండ్ దట్ ఇట్ ఈస్ వీఆర్ గ్రోయింగ్, ఇట్స్ నాట్ ఓల్డర్. మనకు ఓల్డర్గా అనిపిస్తుంది బికాస్ దిస్ లైఫ్ ఈజ్ టెంపరీ అయిపోతుంది కాబట్టి చచ్చిపోతాము. ఇట్స్ 70 years, 50 years, 60 years, కొంతమంది వచ్చేటప్పుడు పోతున్నారు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. వీఆర్ గ్రోయింగ్. ఎందుకంటే జస్ట్ లైక్ వియరింగ్ ద షర్ట్, డెత్ ఈజ్. కాబట్టి జన్మల కంటిన్యూస్లో మనం పోరాడుతూ ఉండాలి. కాలం అనేది అనంతమైనది, ఇన్ఫినిటీ. సో వీఆర్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. సో దట్ చెట్లు ఎట్లా అయితే పెరుగుతున్నాం మనం కూడా పెరుగుతూ ఉండాలి. రోజు రోజు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. లైక్ దట్ వీఆర్ గ్రోయింగ్ అప్ టు వెన్ ఎవర్ రీచ్ ద గోల్. డెఫినెట్గా ఒకవేళ కనుక మీ స్టార్ట్ డౌన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫుల్ఫిల్డ్ అయితే ఈ జన్మలోనే సక్సెస్ అవుతారు. ఇఫ్ నాట్ అంటే దట్ విల్ బీ కంటిన్యూస్ ఇన్ ఈ జన్మ. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ మీ సోలే, మీ యొక్క లోపల ఉన్నటువంటి మనస్సే మీకు సంబంధించింది అక్కడ క్రియేట్ అవుతుంది అకార్డింగ్ టు గరుడ పురాణ. సో దట్ డోంట్ వర్రీ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్ యువర్ శేష్.